అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 50 రోజులు అవుతా ఉంది. కూటమి ప్రభుత్వం కాదు, ప్రజా ప్రభుత్వం ఏర్పాటై 50 రోజులు అవుతా ఉంది. ప్రజలకు కానీ అలాగే సుపరిపాలన అందిస్తూ నిష్పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అందిస్తూ, అలాగే అధికారులు కూడా వాళ్ళ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా దౌర్జన్యాలకి, దాడులకి పాల్పడొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం. మామూలుగా ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షంలో వచ్చినా, ప్రతిపక్షం వారు ప్రభుత్వంలోకి వచ్చినా, గత ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 3 నుంచి 6 నెలల వ్యవధి కాలం ఇస్తారు. ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇతర పార్టీలు కానీ. ఒక్కొక్క పార్టీ విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. రాష్ట్ర పరిస్థితుల రీత్యా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా 3 నుంచి 6 నెలలకు వ్యవధి ఇస్తారు. విమర్శలకు తావు లేకుండా, వివాదాలకు తావు లేకుండా ఉండాలి. కొత్త ప్రభుత్వం వచ్చింది, 6 నెలల తర్వాత ఏదైనా విమర్శలు ఉన్నాయి, ఏది ఉన్నాయో చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక లేదు. 50 రోజులు కూడా కాల. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తను చేసిన పాపాలు రికార్డు రూపంలో తగలబెడతా ఉండు ఎక్కడికక్కడ. దానికి ఉదాహరణే మదనపల్లిలో ఏకంగా ఆఫీసర్ తగలబెట్టి, ఏదైతే 4 నియోజకవర్గాలు తంబలపల్లి, మదనపల్లి, పీలేరు, పొంగనూరు, ఈ యొక్క 4 నియోజకవర్గాలు మదనపల్లి హెడ్ క్వార్టర్ పెట్టుకొని పేదల భూముల పట్టాలు, భూ క్రమబద్ధీకరణ పేరుతో వైసీపీ నాయకులు చేసినటువంటి భూదందా, మైనింగ్ వ్యాపారం, ఇలా అనేక ఫైళ్లు పాపాలు బయటపడతాయని పొంగనూరు పుడిగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసంగ మేరలో జరుగుతున్నటువంటి ప్రమాదం. రికార్డులు తగలబెట్టినా కూడా అక్కడ ఫైర్ సిబ్బందికి కూడా కనీసం ఇంటిమేషన్ ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు. హుటాహుటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు రివ్యూ తీసుకోవడం, డీజీపీ గారిని పంపించడం, వెంటనే ఈ విషయం నిగ్గు చేర్చాలని చెప్పడం. అక్కడ డీజీపీ గారు వెళ్ళి ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంటే అని చెప్తున్నారు. ఈ యొక్క విషయం 3 సార్లు ఈ చేసినటువంటి దారుణాలు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయినా ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇవ్వకుండా తిరస్కరించిన, ఏదో విధంగా ప్రజల్లో వెళ్ళాలి, డైవర్షన్ పాలిటిక్స్ గత ప్రభుత్వంలో చేసినట్టు ఆయన ప్రభుత్వం మళ్ళా ఆయన ప్రభుత్వం ఉందనుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఒక పక్క 24వ తేదీ ఢిల్లీలో ధర్నా అంటాడు. ప్రజల్ని దృష్టి మళ్ళించి ఇక్కడ చూస్తే వాళ్ళు చేసినటువంటి పాపాలు, భూదందాలు, దౌర్జన్యాలు ఇవన్నీ ఫైలు తగలబెడతారు. ఇంకో పక్క అసెంబ్లీలో బయట ప్రాంగణంలో పోలీసు వాడికి ఏమంటావు, ఏం చెప్తావు పోలీసులతో? మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో, ఎల్లకాలం ఉండదు. పోలీసులు 3 సింహాలు ఉన్నది, అధికారులకి నాయకులకి సలాం చేయడం కాదు. నువ్వు చేసింది ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి? గత 5 సంవత్సరాలలో ప్రజా సంఘాలపై, ప్రతిపక్షాలపై, నీ ప్రభుత్వాన్ని ఎండగంటలపై, యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడిన ప్రతి ఒక్కరిపై దారుణంగా కొట్టడం, చంపడం, కేసులు పెట్టడం, జైల్లో పంపించడం, ఇవన్నీ నీ పాలన జరగలేదా జగన్మోహన్ రెడ్డి? ఒక మామూలుగా ఒక పెద్దవాళ్ళు చెప్తారు సామెత కాదు, వాస్తవాలు ఇవన్నీ. చాలా మంది ప్రవచనాలు వింటూ ఉంటాం. కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. 100 మంది ఆవుల్ని, 100 మంది దూడల్ని కట్టేసినా అవి విప్పితే ఏ ఆవుకి ఆ దూడకి మీకు వస్తూ ఉంటుంది. అలా కర్మ కూడా అంతే జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన పాపాలు నీకే చుట్టుకుంటాయి. 1 రూపాయలు కాదు, ఒకటి చేస్తే 10గా నీ కాడికి వస్తాయి. అదే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ పట్ల జరుగుతూ ఉంది.
తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నిష్పక్షపాతంగా పాలన అందించే వ్యక్తి, దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, 175 నియోజకవర్గాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పాలన చేసేటువంటి నిష్పక్షపాతంగా మంచి పాలన అందించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు 50 రోజులు కానటువంటి ఈ ప్రభుత్వానిపై విమర్శలు చేస్తున్నావంటే నువ్వు ఎంత దౌర్భాగ్యుడని చెప్పాలి. సిగ్గు లేదా నీకు? నీ చెల్లెలు కూడా నీ చెల్లెలు నీపై విమర్శిస్తా ఉంది. బాబాయ్ హత్య జరిగినప్పుడు ఎక్కడ పోయింది పోరాటం? ఈరోజు సేవ్ డెమోక్రసీ అని చెప్పి సేవ్ ఇదని చెప్పి ఢిల్లీలో నువ్వు పోయి ధర్నా పెట్టాలనుకుంటున్నావు. సిగ్గు దేని కదా? గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎప్పుడైనా ఢిల్లీలో ధర్నా పెట్టావా? ఈరోజు నీ యొక్క డొల్లతనం బయటపడుతుందని, నీ యొక్క భూదంద దౌర్జన్యాలు అక్రమాలు దారుణాలు బయటపడతాయని ఈరోజు సేవ్ డెమోక్రసీ పేరుతో నువ్వు ఈరోజు అనవసరంగా ప్రజల్ని ఒక తప్పుదావ పట్టించే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు నిన్ను పూర్తిగా మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నువ్వు చేసినటువంటి దారుణాలన్నీ చూడలేక నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇంతకు మించి ఘోరం వేరేవాడైతే ప్రజలు చేసినటువంటి బెదిరించినటువంటి తీర్పును గౌరవిస్తూ ఇకనైనా నీ బుద్ధి మార్చుకొని తిరగాల్సిన అవసరం ఉంది. కానీ నువ్వు దుర్మార్గుడివి, రాక్షసుడివి, మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక సైకోవి. కాబట్టి నువ్వు ఇంకా ఇలాంటి దారుణాలు పాల్పడుతున్నావు. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం నిలబడి పాలన అందించేటువంటి పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 5 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం సహకారంతో కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడుతుంది అభివృద్ధిలో, సంక్షేమంలో అని చెప్పి తెలియపరుస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలు మళ్ళీ వాటిని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది మంచి పద్ధతి కాదు అని చెప్పి మరొకసారి తెలియపరుస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.